హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి వచ్చేటప్పటికల్లా ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేసిన తర్వాత మిథునంలోకి గురువు, శని మీనరాశిలో సంచారం చేయటం, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను, శని కుజ బుధులు మీనరాశిలోను, రవి మేషరాశిలోను, శుక్రుడు ప్రథమార్థంలో మేషరాశిలోను, ద్వితీయార్థంలో వృషభ రాశిలో సంచారం చేస్తారు. మరి మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునేటట్టు ముందుగా మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా తృతీయ స్థానంలో శని యొక్క సంచారం. తృతీయ స్థానంలో శని ఉంటే ఆర్థిక పరంగా లావాదేవీలు అనుకూలంగా ఉన్నా షష్టమంలో గురువు ఉన్నాడు. షష్టమంలో గురువు ఉండటం వల్ల డబ్బులు రావటము పోవటం జరుగుతుంది. అంటే అవుట్ గోయింగ్ ఏదైతే మనకి డబ్బులు వస్తుంటాయో ఆ డబ్బులు రావటం ఒకవైపు వన్ సైడ్ రావటం జరుగుతుంది, ఇంకో సైడ్ ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే దేనికి ఖర్చు అవుతుందంటే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, చదువులు, ఇళ్ల నిర్మాణం చేపట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నటువంటి పొలాలు, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం. అంటే కరెన్సీ నోట్ అనేది స్థిరాస్తిగా రూపొందించుతాం. అంటే చరాస్తి స్థిరాస్తిగా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఇబ్బందులు ఏం లేదు. ఎప్పుడైనా సరే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయాలి, చదువులకి ఆసక్తి చూపించాలి, లైఫ్లో కొన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళకి రాస్యాధిపతి శని తృతీయ స్థానంలో ఉండటం వల్ల సోదరుల మధ్యలో కూడా అనుబంధ బాంధవ్యం పెరిగి ఏదైతే పిత్రార్జితం అనేది వచ్చే ఆస్తులన్నీ కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఆస్తి పంపకాలు, ఆస్తులకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా డబ్బులు వస్తుంటాయి, ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది. కానీ ఆ గ్రోత్ తగ్గే అవకాశం, గ్రోత్ తగ్గుతూ ఉంటుంది. అంటే డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. వృధా ప్రయాణాలు, అనవసరంగా 10% వృధా ప్రయాణాల వల్ల కూడా ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే చతుర్థ స్థానంలో రవి యొక్క బలం వల్ల కూడా ఉద్యోగపరంగా అంటే నిరుద్యోగులు వాళ్ళు ఆశించినంత ఉద్యోగం అనేది రాదు. ఉద్యోగపరంగా కూడా కొంత పై అధికారుల యొక్క ఒత్తిడి, కంపెనీలు వచ్చే అవకాశాలు, అధికారుల యొక్క ఒత్తిడి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. శుక్రుడు యొక్క బలం వల్ల అనుకూలంగా ఉండటం, శుభ కార్యక్రమాలు, సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశం ఉండటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు. అలానే ద్వితీయ స్థానం రాహు యొక్క బలం వల్ల కూడా కుటుంబ పరంగా కొన్ని చికాకులు కలిగే అవకాశాలు ఉంటాయి. కేవలం భార్యాభర్తలే కాదు, తల్లిదండ్రుల మధ్యలో అనుకోవచ్చు, తండ్రి కొడుకుల మధ్యలో అనుకోవచ్చు, తల్లి కూతుర్ల మధ్యలో అనుకోవచ్చు. ప్రతిదాన్ని కూడా కొంత వివాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాదాలు కలిగే అవకాశాలు ప్రతిదానిలో కూడా ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. ప్రధానంలో కూడా కొద్దిగా విశ్వాసాన్ని కోల్పోవటం వంటి మోసపోయే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కుజుడి యొక్క ప్రభావం వల్ల కూడా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో ముందుకెళ్తారు. అంటే ఇళ్ళు, ఆస్తులు కొనుగోలు చేయటం, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని సజావుగా చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు కూడా కొన్ని వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాయిదా లేకుండా కొద్దిగా జాగ్రత్త వహించి డబ్బు గురించి కొంత ధనం మూలం మిదం జగత్తన్నారు. డబ్బు విషయంలో కొంత ఆలోచన చేయాలి. అంటే డబ్బు విషయంలో ఆలోచన చేయాలి. ఆరోగ్యపరంగా కూడా వీళ్ళు ఇబ్బందులు కలగకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించి ముందుకెళ్తేనే వీళ్ళు సక్సెస్ దిశలోకి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి గురువు అనుకూలంగా లేడు, శని బాగున్నాడు, అలానే కుజుడు అనుకూలంగా ఉన్నాడు, శుక్రగ్రహం బాగుంది, మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు. ఎందుకంటే ద్వితీయ స్థానం రాహు యొక్క ప్రభావం వల్ల కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు ఈ మకర రాశి వారు? రాహు యొక్క అధిష్టాన దేవత దుర్గాదేవిని యొక్క ఆరాధన చెయ్యాలి.
అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. దాని తర్వాత విష్ణు సహస్రనామ పారణం, లలితా సహస్రనామ పారణం చేసుకోవాలి. అలాగే దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, దత్త కవచాన్ని చదువుకుంటేనే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే గణపతిని గకార అష్టోత్తరంతో పూజ చేసి గరికతోటి ఆరాధన చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మకర రాశి వాళ్ళకి శ్రీ పరమేశ్వరి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి